స్టవ్ అంటించాను. 4 టీ స్పూన్లు ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు 4 ఐటమ్స్ పోపు వేస్తున్నాను. నాటు ఎండుమిరపకాయ, ఒకే మిరపకాయ, ఎర్రగడ్డ, చిన్న ఆనియన్, 2 చిన్న ఎల్లుల్లిపాయ అచ్చా పచ్చాగా దంచుకున్నాను చిన్నగా. 4 చిన్న ఆకుకూర కట్టలు 4 తీసుకున్నాము. ఇలాగా శుభ్రంగా చిర్రాకు తీసుకొని కట్ చేశాను. చూడండి ఎలాగ కట్ చేసినాను. శుభ్రంగా కడుక్కొని కట్ చేశాను. చూడండి ఎలాగ ఉంది ఆకు. ఇప్పుడు ఈ ఆకు దీంట్లో వేసేస్తున్నాను. చూడండి ఇలాగా ఆకు వేసుకొని, వాటర్ అయితే వేయకూడదు. ఇలాగ ఆకుని వాడాలా. ఇలాగ చేసుకుంటే ఆకుకూర మంచిది, ఆరోగ్యానికి మంచిది, ఎండాకాలం మంచిగా ఉంటుంది. చేసుకోండి. ఇలాగనే కలిపెట్టుకుంటూ ఉండాలా, మాటిపోకూడదు ఇది. దీని మీద మూత పెడుతున్నాను. చిన్న మంటలో పెట్టాను. 2 మినిట్స్ తర్వాత తీస్తున్నాను నేను మూత. చూడండి సన్న మంటలో పెట్టేశాను. నాకు మాడట్లేదు. చూడండి నాకు ఉడకాల. నేనైతే ఇంతవరకు ఉప్పు వేయలేదు. ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. కల్లుప్పు వేస్తున్నాను. ఇప్పుడే వేస్తాను. చిన్న టమాటాలు తీస్తున్నాను. ఇలా ఉడకాల, మనం కలిపెడుతూ ఉండాలా. చూడండి వాటర్ వేయలేదు. ఆయిల్ మటన్ నేను 4 టీ స్పూన్లు ఆయిల్ వేసాను. ఇప్పుడు మంట ఎక్కువ పెడుతున్నాను. చూడండి ఇలా చేసుకోవాలి కర్రీ. వాటర్ ఏమి పోయకూడదు కర్రీలో. చూడండి అన్నంలో కలుపుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇలాగ మీరు కూడా చేసుకొని తినండి. ఎలా ఉందని నాకు కామెంట్ రూపంగా తెలియజేయండి. మంట తక్కువ చేసేసాను. మీకు చూపించాలని మంట నేను చూపించాను. తక్కువ ఎక్కువ అని ఇప్పుడు తక్కువ చేసేసాను. కావాలంటే మనం కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. వద్దనుకుంటే ఇలాగే వాడుకోవచ్చు, మన ఇష్టం. నాకు అన్నీ కరెక్ట్గా కుదిరాయి. చూడండి ఇలాగ మీరు కూడా చేసుకొని తినండి. ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగ నా కర్రీ నచ్చితే కామెంట్ రూపంగా తెలియచేసింది కాకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు లైక్ కూడా కొట్టమని నేను ఫ్రెండ్స్ మిమ్మల్ని నేను ప్రేమగా మిమ్మల్ని నేను అడుగుతున్నాను. మీరు చూడండి, కంపల్సరీగా చూసి ఇది ఎలా ఉందో మీరు ట్రై చేసి మీకు నచ్చితే నాకు లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? టుడే రెసిపీ ఆకుకూర టొమాటో వేస్ట్ చేసాము. చేసి ఈ రెసిపీ నీట్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. అంటే ఆకుకూర పప్పు, ఆకుకూర తాలింపు ఇలాంటిలా ట్రై చేస్తారు కదా. నేను కూడా టేస్ట్ చేశాను, బాగా టేస్టీగా ఉంది. ఆకుకూర టమాటో ఈ రెసిపీ అనేది స్పెషల్గా ఉంటుంది, డిఫరెంట్ కూడా. నెక్స్ట్ ఆకుకూర హెల్తీకి ఎంతో ఇంపార్టెంట్ ఉంటుంది. మనకు హెల్తీ కూడా, కంటి చూపుకు కూడా ఉపయోగపడుతుంది ఆకుకూర అనేది. మనం ఆకు డైలీ యూస్ చేస్తాము. అంటే డిఫరెంట్ టైప్స్లో మనం కర్రీస్ ఇలాగా ప్రిపేర్ చేసుకుంటే బోర్గా ఉండకుండా. ఓకే, మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో మీరు కూడా మాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ రావడానికి మా ఛానల్కి మీరు సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.